హాయ్ గాయ్స్, మే 23, 2024 అంటే బుద్ధ పౌర్ణమి. ఆ రోజున ప్రతి ఒక్కరు బుద్ధుడిని మంచిగా ఉంచుకోవాలి. ఇయర్లీ వన్స్ వస్తుంది, అది కూడా మే 23. ఈ సంవత్సరం మే 23 వస్తుంది. సో ఆ రోజున ప్రతి ఒక్కరు ఉద్యోగం లేకపోయినా, వ్యాపారం మంచిగా లేకపోయినా, వ్యాపారంలో ఏదైనా సమస్యలు ఉన్నా, అక్కకి కానీ చెల్లికి కానీ పెళ్లి కాకపోయినా, ఏదైనా కుటుంబ సమస్యలు, స్కిన్ టోన్కి ఏదైనా ఇష్యూస్, డిసీజెస్ వచ్చినా ఆ రోజున ప్రతి ఒక్కరు పచ్చగొడ్డ కానీ, ఆకుకూరలు కానీ, గడ్డి ఉండదు కదా, గడ్డి కానీ దానం చేస్తే మనకు చాలా మంచిది. సో ఆ రోజున ప్రతి ఒక్కరు దానం చేయండి. అలాగే విష్ణునామ శాస్త్రాన్ని చదువుకోవాలి ఆ రోజున. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఓం బ్రం బ్రీం సహ బుద్ధాయ నమః అనే ఈ శ్లోకాన్ని 108 సార్లు చదవాలి. సరే, నాకు చదవడం రాలేదు, నేను లాస్ట్లో వీడియోలో పెడతాను. ప్రతి ఒక్కరు దీన్ని చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే సంవత్సరానికి ఒకే ఒకసారి వస్తుంది బుద్ధ పౌర్ణమి. దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలి. ఎనీవే, ఆల్ ది బెస్ట్.